ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరొక వివాదంలో చిక్కుకున్నారని చెప్పొచ్చు. ఏమిటి అంటే గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఎర్రకోట మీద జాతీయ పతాకం ఎగురుతున్నట్లుగా దాన్ని పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ ఫ్లాగ్లో అశోక చక్రము అనేది కనపడకుండా ఉంది. దానిని సరిచూసుకొని ఆ ఫ్లాగ్ అంటే యావత్తు దేశం మొత్తం గౌరవించేటటువంటి జాతీయ పతాకం కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. అబ్జర్వేషన్ పర్ఫెక్ట్గా చేసిన తర్వాతనే రిలీజ్ చేయాలి అని చెప్పేసి నెటిజన్లు మరి ఎక్కువగా తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు అల్లు అర్జున్పై. లక్షల్లో కోట్లల్లో ఫాలోవర్స్ ఉన్నటువంటి మీరే, సెలబ్రిటీగా ఉన్నటువంటి మీరే జాతీయ పతాకాన్ని గౌరవించకపోతే ఎలా అని చెప్పేసి నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ జాతీయ పతాకాన్ని పోస్ట్ చేసిన మరికొద్ది నిమిషాల్లోనే డిలీట్ చేయటం కూడా జరిగింది. మరి ఒక విషయం ఏమిటంటే జాతీయ పతాకంలో ఉన్నటువంటి అశోక చక్రం కనపడట్లేదు, కానీ ఏఐ ద్వారాగా అల్లు అర్జున్ లోగో కావచ్చు, అల్లు అర్జున్ ఫోటో కావచ్చు ఎక్సలెంట్గా కనపడుతుందని చెప్పేసి కూడా నెటిజన్లు వాపోతున్నారు. కాబట్టి యావత్తు దేశం మొత్తం గౌరవించేటటువంటి జాతీయ పతాకాన్ని మనం గనుక రిలీజ్ చేసే ముందర చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అబ్జర్వేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. పైగా మీరు సెలబ్రిటీస్ కాబట్టి మీరు పర్ఫెక్ట్గా చూసుకున్న తర్వాతనే ఆ పోస్ట్ని మరి సోషల్ మీడియాలో పెట్టాలి. అంతే తప్ప అబ్జర్వేషన్ లేకుండా ఎలా పడితే అలా జాతీయ పతాకాన్ని ఎలా పోస్ట్ చేస్తారని చెప్పేసి కూడా నెటిజన్లు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు.